మంథని నియోజకవర్గంలో దళిత బిడ్డ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ సాక్షిగా ఘోర అవమానం జరిగింది. మంత్రి శ్రీధరబాబు, కాకా వెంకటస్వామి కుటుంబం మధ్య గత అనేక సంవత్సరాలుగా విభేదాలు ఉండగా 2014లో శ్రీధరబాబు దళిత నాయకుడైన కాకా వెంకటస్వామిని అవమానించి ఆయన విగ్రహ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించినందువల్ల వివేక్ పార్టీని విడిచిపెట్టారు. ఈ విభేదాలతో పార్టీలో పొసగలేక వివేక్ వెంకటస్వామి పార్టీ మారారు. కాగా పెద్దపల్లి జిల్లాలో కాకా కుటుంబానికి ఉన్న ప్రజాదరణ దృష్ట్యా రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి చెన్నూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత క్రమంలో పెద్దపల్లి రాజకీయాల్లో దుద్దిళ్ల, కాకా కుటుంబాలలో రాజకీయ ఆధిపత్య పోరు మరింత పెరిగింది. ఈ క్రమంలో వచ్చిన ఎంపీ ఎన్నికల్లో వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా అవకాశం రాగా పెద్దపల్లి ఎంపీగా ఆయన విజయం పొందారు. కానీ దుద్దిళ్ల, కాకా కుటుంబాల మధ్య సఖ్యత మాత్రం కుదరడం లేదు. తన రాజకీయ ఎదుగుదలకు వివేక్ అడ్డు వస్తాడన్న కారణంతో శ్రీధర్బాబు తమ వర్గమైన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును అడ్డం పెట్టుకుని మంత్రివర్గ విస్తరణలో వివేక్ కు మంత్రి పదవి దక్కకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబుల ఎదుటే కాకా కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసినా అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా నవ్వుకున్నారు శ్రీధర్బాబు. పైగా స్థానిక ఎంపీ అయిన వంశీకృష్ణ విషయంలో ప్రోటోకాల్ను అనుసరించడం లేదు. ఈ విషయాన్ని నిర్మోహమాటంగా పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభా వేదికపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. కాగా తన ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి ఏకంగా స్థానిక ఎంపీని సైతం శ్రీధర్బాబు మంథని నియోజకవర్గంలో పర్యటనలకు ఆహ్వానం పంపకపోగా ఎంపీ పర్యటనలను సహించడం లేదు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంథని, ముత్తారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్బాబు మంచుబెడ్డలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా స్థానిక ఎంపీ వంశీ నియోజకవర్గంలోనే అందుబాటులో ఉన్నా ఆయనకు ఆహ్వానం పంపలేదు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మంథనికి వచ్చిన వంశీకి ఆహ్వానం పలకలేదు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించినా ఎంపీని ఆహ్వానించలేదు. ఈ క్రమంలో ఎంపీ వంశీ మున్సిపాలిటీ ఆఫీసు ముందున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అక్కడే ప్రసంగం చేస్తుండగా ఆయన ప్రసంగానికి పోటీగా సొంత పార్టీ నాయకులే మరో ప్రసంగం మొదలుపెట్టి అవమానపరిచారు. స్థానిక నాయకత్వాన్ని బెదిరింపులకు గురిచేస్తూ తన వర్గం నేతలకు మద్దతును ఇస్తూ కాకా కుటుంబాన్ని అవమానపరుస్తూ రాజకీయ లబ్ధి పొందడంతో పాటు వివేక్ వంశీలను ప్రజాదరణ నుండి దూరం చెయ్యాలనే ఎత్తుగడలకు తెరలేపిన శ్రీధర్బాబు సొంత పార్టీ దళిత నాయకులనే అవమానించడమేంటని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాకా కుటుంబానికి ఉన్న జనబలంను కాంగ్రెస్ పార్టీ కోల్పోవడానికి ఈ చర్యలు కారణమయ్యేలా ఉన్నాయని, భవిష్యత్తులోనూ ఇదే జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.